హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా పండుగ కానుకగా 2 డిఏలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వైఎస్ఆర్ టీ టీచర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్‌టీఏ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల మరియు కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్‌టీఏ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన 4 పెండింగ్ డీఏలు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు ఇతర బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని గురువారం ఒక ప్రకటనలో విమర్శించింది. పెండింగ్ డీఏలు మరియు పీఆర్సీ కమిషన్ వైఎస్ఆర్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారంగా 2024 జనవరి, జూలై మరియు 2025 జనవరి, జూలై డీఏలకు సంబంధించి మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే ప్రకటించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. దసరా పండుగలలో కనీసం రెండైనా ఈ దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని, ఇది ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి, అంతకుముందు 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని కూడా వైఎస్ఆర్‌టీఏ కోరింది. ఉపాధ్యాయులపై పని భారం. మరోవైపు ఉపాధ్యాయులపై పని భారం పెరిగి అసెస్మెంట్ల భారం ఆహ్, కారణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి లేదని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం తగ్గించి బోధనా కార్యకలాపాలపైన దృష్టి సారించేలాగా ప్రభుత్వ విధానాలు ఉండాలని కూడా వారు ఈ సందర్భంగా సూచించారు. ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్. రాష్ట్రంలో పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ 2003 బ్యాచ్ ద్వారా ఉపాధ్యాయులు, పోలీసులు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులు గురువారం నాడు ఆహ్, నె నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని పాత తాలూకా కేంద్రాల వద్ద అయితే నిరసనలు తెలిపారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కె. లక్ష్మీ, శ్రీనాథ్, టి. నాగరాజు, ఎంవి సుబ్బారెడ్డి, పి. సతీష్ ఒక ప్రకటన ద్వారా అయితే ఈ వివరాలను తెలిపారు. 2004 సెప్టెంబర్ తర్వాత విధుల్లో చేరిన సుమారు 11,000 మంది ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 57ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని వారు ఆక్షేపించారు. 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ఓపీఎస్ అమలు చేస్తున్న ప్రభుత్వం క్రింది స్థాయి ఉద్యోగులకు మొండి చేయి చూపిందని వారు విమర్శించారు. రాష్ట్రంలోని 11,000 మంది ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. మొత్తం మీద వైఎస్ఆర్‌టీఏ మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరింత శ్రద్ధ వహించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, పని భారాన్ని తగ్గించాలని మరియు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని అయితే గట్టిగా కోరుతున్నారు.